హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పిల్లల కోసం ఈ కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేశానండి. ఈ రైస్ మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్గా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి మార్నింగ్ హడావిడి లేకుండా చాలా ఈజీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే స్పైసీ కర్రీస్ తోటి కూడా ఈ రైస్ చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఈ రైస్ని తయారు చేసుకోవడం చాలా తేలిక. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఒక బౌల్లోకి ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దీనిలోకి నీళ్లు వేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి రైస్ మునిగేంత వరకు నీళ్లు వేసుకుని ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని, ఒక పెద్ద కట్ట కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోవాలి. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా నీళ్లు వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 10-15 జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలండి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి నేను పైన గార్నిషింగ్ కోసం యూస్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 పచ్చిమిర్చి చిలుకలను కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన పోయి ఇలా దగ్గరకు అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇలా దగ్గరికి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, నీళ్ళన్నిటిని వంచేసుకుని రైస్ మాత్రం వేసుకోవాలి. ఈ రైస్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలండి. మసాలా అంతా రైస్కి పట్టేటట్టుగా కలిపేసుకొని ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడగా ఉప్పు, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని 1:2 అంటే 1 కప్పు రైస్కి 2 కప్పులు నీళ్లు వేసుకుని దీన్ని మరోసారి కలుపుకొని దీని మీద మూత పెట్టేసి రైస్ని ఉడికించుకోవాలండి. మనకి రైస్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ అడుగు పట్టకుండా దీన్ని ఉడికించుకోవాలి. మీకు రైస్ మొత్తం ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఈ రైస్ మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్గా బాగుందండి. మీకు వీడియోలో కలర్ ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ బయట చూడడానికి మాత్రం రైస్ కలర్ చాలా బాగుందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పైన ఇలా జీడిపప్పులతోటి గార్నిష్ చేసుకుంటున్నానండి. ఈ రైస్ టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మా పిల్లలకైతే ఈ రైస్ చాలా బాగా నచ్చిందండి. నేను అప్పుడప్పుడు తరచూ చేస్తూ ఉంటాను ఈ రైస్ని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.